స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా కృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు.
అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. నీ ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మైమరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా.
నా వేదనందు నా గాయమందు నిన్ను చేరుకున్నా నా యేసయ్యా. నీ చరణమందు నీ ధ్యానమందు నిన్ను కోరుకున్నా నీ ప్రేమకై. కరుణించినావు, నన్ను పిలిచినావు, గమనించినావు, ఘనపరచినావు. నీవేగ దేవా నా ఊపిరి. నా చేరువై నా స్నేహమై నన్ను ప్రేమించే నా యేసయ్యా. యేసయ్యా. నా జీవితాన ఏ ఏలియా గారి దంపతులను ఆశీర్వదించి వారి కుటుంబంలో నీవు చేసిన ఉపకారాలన్నిటి కొరకు పొందనాలు. ప్రత్యేకంగా వారి జ్యేష్ఠ కుమార్తె మాధవిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి ఈ ఘనమైన స్థితిలోనికి చేర్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవ మా ప్రభువా, తనకు భర్తగా పోతున్న పిల్లవాడు పంపించినటువంటి ఆయన ఈ విలువైనటువంటి వస్త్రాలు అన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఈ సందర్భముగా నేను ధ్యానిస్తుండగా నీ వాక్యమును ప్రభువా మేము ధ్యానిస్తుండగా నీ కృప మాకు దయచేయమని, నీ ప్రియమైన ప్రవేశమైన వార్తలు నాకు అందించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. కాదని కానీ కూడా చెప్తున్నాడు. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టుగా ప్రయాసము వ్యర్థమే. ఈ కుటుంబాన్ని కట్టడము అది దేవుని చిత్తము కనుక ఈ దినాన్ని ఆ రీతిగా ప్రేమలోనే నేనుండిపోని, నీ సేవలోనే నన్ను సాగని, నీ ధ్యాసలోనే మై మరచిపోని, నీ వాక్కు నాలో నెరవేరని. నా
ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. నీ కథే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవై ఉండగా నీ దరే నీ చేరానుగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా. తీరాలే దూరమాయే కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోనా నే నలిగిపోతూ ఉన్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై తోడుగా ఊపిరే నీవుగా ఎవ్వరూ లేరుగా యేసయ్యా నీవేగా. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమనిది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా.
జీవితాన వేసారిపోతూ ఉన్నా విలువైన నీదు వాక్యం వెలిగించే నా ప్రాణం నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలోనే నడిపించే నా ప్రభు నీతోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్యా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నీ కథే నన్నే తాకగా నా మదే నిన్నే చేరగా నా గురే నీవయ్యుండగా నీ దరే నే చేరానుగా ఎవరు చూపించలేని ఇలాలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమయ్యున్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా ఇంకేమి కోరుకోనయ్యా నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా ఆప్తులైన వారే హాని చేయ చూసిన
మిత్రులే నిలువకుండినా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా. న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా. జ్ఞానమంత చూపి శక్తిధార పోసిన నష్టమే మిగులుచుండినా. శాపము బాపే నీవు నాకుంటే, శాపము బాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా. సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. గిరిజనులు వేదిక మీదకు వస్తూ ఉండగా ఆర్కెస్ట్రా వారు దైవజనులు జోసఫ్ పాస్టర్ గారు కూడా వచ్చి వేదిక మీదకి రావాలి.
ఆహ్వానిస్తూ ఉన్నాం. జోసఫ్ మాస్టర్ గారు. వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తూ జోసఫ్ మాస్టర్ గారు ప్రారంభం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారండి. మనము శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. నైనా ఈ మధ్యాహ్నకాల సమయంలో మరొకసారి ఈ వివాహ కార్యక్రమాన్ని నైనా మీ మహిమాంతమై ఘనంగా నైనా జరిగించమని సహాయం చేయమని నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు అందరూ కలిపి పరిశుద్ధ అన్న పాట పాడుకుందాం. పరిశుద్ధ 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 ఈ సమయంలో వాక్య పఠనం ఉందండి. దయచేసి పిలువబడుతున్న వారు బైబిల్ గ్రంథాలు తీసుకుని 18వ వచనం నుంచి 24వ వచనం వరకు బాబ్జీ గారు వచ్చి చదివిపిస్తారండి. జీ బాబ్జీ గారు. ఆదికాండము 2వ అధ్యాయము 18 నుండి 24 వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయనుకున్నాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టింది. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను. తరువాత
దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక నాది అనబడదు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారు ఏక శరీరమైంది. దేవుడు తన ప్రశ్న ఈ సమయంలో కన్నాపూర్ నుంచి వచ్చిన జోసఫ్ గారు వచ్చి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు చదివి వినిపించాలని కోరపడుతూ ఉన్నారు. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలో పిలువడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదనను. ఆయన తల్లి ఇప్పుడు వారితో చెప్పగా వారు వాటిని అంచులు పట్టుకొని నింపిరి. అప్పుడు ఆయన ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే రసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఉంచారు. దేవుడి వాక్యమును మనం ఇక్కడిలో దీవించుగాక. వాక్య పఠనము ఎఫెసీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22 నుంచి 28 వరకు బుజ్జిబాబు గారు చదివి వినిపిస్తారు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయినాడున పురుషుడు భార్యకు శిరస్సు అయినాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచును, తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యం దీవించుగాక. ప్రకటన యోహాను రాసిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం రాజు గారు జోగి పాండి చదివిపిస్తారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. బలమైన ఉరుగులు వివాహ ఉత్సవము వచ్చి ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సాహించి ఆయన మహిమ పరిచేద్దామని చెప్పగా వింటిని. ఈ కొద్దివైన దేవుడు దీవించింది. వందనాలండి. నేను క్రైస్తవ
వివాహాలు చాలా చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అయితే అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ ఒకదానికి మాత్రం సమయం ఉండదు. దేనికి తెలుసండి? వాక్యానికి సమయం ఉండదు. ఎందుకంటే ఇవ్వాలి. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న దైవజనులు జోసఫ్ గారు మరి వధూవరులను, నూతన వధూవరులను వారు దీవిస్తూ ఒక 10 నిమిషాలు దేవుడి యొక్క వర్తమానాన్ని అందించాలని. 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. చదువుబడిన వాక్య భాగాన్ని మీరు మా కొరకు దీవించి దాంపత్య జీవితంలో మీరుండి నైనా మీ యొక్క కృపలో వర్ధల చేయమని ఈ వాక్యం మా కొరకు మీరే బోధించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరు వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు వారు కానా వివాహంలోనికి ఆహ్వానించబడి ఘనమైనదిగా ఎంచబడింది. ఈ విధముగా వివాహము ఘనముగా ఎంచబడింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పౌలు గారి లేదా విధులను నేను దేవుని యొక్క వాక్యంలో నుండి తెలియజేయాలని ఆశపడుతున్నాను. మొదటిగా మరి భర్త చేయవలసినటువంటి పని ముడత అయినా మచ్చ అయినా లేకుండా వాక్యం అనే ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచాడు అని చెప్తారు. ఆ విధముగా తన భార్యను ప్రేమించబద్ధుడైనాడు చేత ఆ రాజేష్ మొదటిది తన భార్యను ప్రేమించాలి. తన భార్యను ఏం చేయాలి? పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున ఆమెతో కాపురము చేయండి. ఎరిగి ఆమెతో జ్ఞానయుక్తంగా నీవు కాపురం చేయాలి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. తరువాత కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, ఆమెకు ఎస్తేరు వలె ప్రేమించాలి. తీతు పత్రిక 2:4లో ఉంది. మరి పేతురు మొదటి పత్రిక 3:1-6 వచనాలు మనం చూస్తే అక్కడ ఏముంది అంటే మరి అక్షయ అలంకారాలు ధరించుకోవాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యంలో హెచ్చరిస్తాం. కాబట్టి భార్యగా నీ విధులను నీవు నెరవేర్చినప్పుడు మీ ఇద్దరి అన్యోన్యమైనటువంటి జీవితం ప్రభువులో ముందుకు సాగుతుంది. ఇటువంటిప్పుడు ఏంటంటే మీ యొక్క గృహములో ప్రతి దినము ఏముండాలి? కుటుంబ ఆరాధన మీకు ఉండాలి. ఉదయం లేవగానే ధ్యానం చేసుకుని వాక్యం చదివి ఆ విధముగా మీరు దేవుని ఏకమైన
ప్రకటన చదవబడుతుంది, దయచేసి శ్రద్ధగా వినండి మనం చేస్తున్నానండి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలము వాడపల్లి గ్రామ కాపురస్తులు శ్రీ గల్లా పౌలు గారి యొక్క జ్యేష్ఠ కుమారుడు శ్రీ చిరంజీవి రాజేష్ కున్ను, తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడు గ్రామ కాపురస్తులు శ్రీ పినుమక వెంకట్రావు గారు జ్యేష్ఠ కుమార్తె శ్రీ చిరంజీవి సౌభాగ్యవతి మాధవ్ కున్ను, అనువీరు గృహస్థ దేవుని ఏర్పాటు ప్రకారం గృహస్థ జీవంలో ప్రవేశింపని ఉద్దేశిస్తున్నారు. వారు ఈ దాంపత్యంలో ప్రభుని నామములో ప్రవేశించి అందులో వర్ధిల్లునట్లు వారి కొరకు ప్రార్థన చేయవలనని కోరుతున్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన హేతువు ఎవరైనాను కనుపరపగలిగిన అట్టి వారు తమ ఆక్షేపణను ఇప్పుడే తెలియజేయాలని హెచ్చరించుతున్నాను. ఎవరో ఇంటి ఆటంకం చెప్పని కారణం చేత వీరికి మిగతా కార్యానికి వివాహం చేయడానికి కొంచెం ముందు పెడుతున్నామని దయచేసి అందరూ గమనించండి. ఈ సమయంలో పెళ్లి కుమార్ గారు లేచి నిలబడండి. ఇష్టం కాకపోతే అంత సిద్ధపడి ఉండరు అనుకుని అయినా మనం అందరి పాటలు తీసారు. రాజేష్, నీవు ఈ స్త్రీని వివాహం చేసుకుంటూ దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? మంచిది. ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఇతరులను ఎవరిని ఆశింపక ఈమెతోనే కాపురము చేయుదువా? కాపురం చేయుదునా? నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చొప్పున పరిశుద్ధ గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి సుఖదుఖములను సంరక్షించి మీరిద్దరూ బ్రతికినంత కాలం ఈయనతోనే కాపురము చేయుదువా? సమయంలో ఇద్దరు ప్రమాణం చేయాలి. ఒకవేళ సమ్మతించున్న ప్రమాణం చేయడం కూడా అనుమతి ఉంటే మనం ఇచ్చి మేము అభ్యంతరం లేదు. మీరిద్దరు ఇప్పుడు మీరు రాజేష్ యొక్క తల్లిదండ్రులు, మాధవ్ యొక్క తల్లిదండ్రులు కూడా మాధవ్ యొక్క తల్లిదండ్రులు మీ అమ్మాయికి ఇష్టమే ఏమ్మా? మీకు కూడా ఇష్టమేనా? మీరు కూడా అమ్మాయి ఇష్టపడ్డారా? ఇష్టపడి ఒక చేయండి. పైకి పట్టుకు పైకి ఒకసారి
ఆదేశాలు నా భార్యగా స్వీకరించి నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకంగా ఉండునని ప్రమాణం చేస్తున్నాను. మీరు చేసింది ఏంటండి? ప్రమాణం జీవితాన్ని నా జీవితకాలం అంతయు నీ ఎడల నమ్మకమైన అవేనండి. దయచేసి రండి. అదే స్తుతిగా ధర్మపుత్రుడైన మా పరలోక తండ్రి, మీ దయగలిగిన పాత్రలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. భారతదేశ యొక్క క్రమ పద్ధతి ప్రకారంగా ఈ పురుషుడు ఈ మంగళసూత్రం ఈ స్త్రీ మెడలు కట్టి తన భార్యగా గుర్తిస్తుండగా పడుతున్నటువంటి పురుషుల పైన కట్టబోతున్నటువంటి సోదరి పైన మీ దీవెనాశీర్వాదాలు మెండుగా అనుగ్రహించి నడిపించమని మనం చేసుకుంటాం. మా ప్రభా మీ జీవితాంతం వరకు నీడల భయము భక్తి కలిగి జీవిస్తూ మహింపచ్చే బిడ్డలు మీ సంపూర్ణమైన దీవెనాశీర్వాదాలు మీ బిడ్డలకు మెండుగా అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును రక్షణ ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. చెప్తాను అబ్బాయి. వివాహ సంబంధమైన ప్రేమకును సూత్రమును నీకు ఇచ్చుచున్నాను, అంగీకరించుము. రాజుగారు వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరిచినది. వివాహమన్నది పవిత్రమైనది, కరుడైన దేవుడు ఏర్పరిచినది. కరుడైన దేవుడు ఏర్పరిచినది. దేవుడు
నీకు ఇస్తున్నాను, అంగీకరించుము. నా జై ప్యాకెట్ లైక్ ప్యాకెట్ రా. వివాహ సంబంధమైన ప్రేమకును నిబంధనకును గుర్తుగా ఈ దండను అప్పుడు అప్పుడే కాదు. నీకు ఇస్తున్నాను. కళ్యాణం కమనీయం దేవాలయమయ్య ఈ దీవెనమయ్య. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం చూడండి, ఈ సమయంలో అమ్మాయి కొద్దిగా తిప్పండి. చూడండి, మరి మా నుంచి ఎప్పుడైనా పాపం వచ్చినప్పుడు మా నాయన నా చెయ్యి ఏదో కలుగు పెట్టాడు కానీ నాకు ఇష్టం అనుకుని పెట్టాను అన్నదేమో అని మా అందరూ ఎదురు అమ్మ ఆయన చేయను అడిగి తీసుకుని పడుకోమనగానే అమ్మ ఎంతో సంతోషపడుతున్నాయి. దీనికి మనం అందరం పరిశుద్ధ వివాహములకు సంబంధించి ఈ సంఘం ఎదుట మనకు తెలియజేసినందున శ్రీ ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారం బట్టి భార్య భర్తలని ప్రకటించుతున్నాను. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు చేయకూడదు. పురుషుడు మా దేవుని స్త్రీలు పరిశుద్ధ వివాహములకు సంబంధించి మా ప్రభా ఈ సంఘం ఎదుట దాని గురించి బహిరంగంగా తెలియజేస్తున్నందున వీరిద్దరికీ వివాహం చేయడం జరిగింది. మా ప్రభా వీరిప్పుడు భార్య భర్త నీ సేవలో ఆసక్తికరంగా ఉండి నేను మహింపరిచే బిడ్డలుగా ఉండినట్లు మీ కృప వీరు అనుగ్రహించండి వేడుకుంటున్నాను. మా కృప యవనస్తులైనటువంటి బిడ్డలు నేను మహిమపరుస్తూ తల్లిదండ్రుల సౌకర్యపకాలను దీవించినట్లుగా ఈ బిడ్డలు మీరు దీవించండి. మా కృప మా తండ్రి వీరికి గర్భఫలమును కూడా కలుగు చేయండి అని మనం చేసుకుంటున్నాం. దయగలిగిన మా తండ్రి వీరిరువురు నీ ఎంతో ఆసక్తితో ముందుకు సాగటానికి మీ సంపూర్ణమైన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి. బాల్యం నుండి ఎంతవరకు మా ప్రభా వీరిని మీరు ఆయుష్నిచ్చి ఆరోగ్యం నుంచి కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. తుఫానైనా వర్షమైనా మంచి సమయం మీరు మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభా వీరు వివాహం అయిన తర్వాత నీ ఎడల ఎంతో వినవిధేతలతో జీవిస్తూ తల్లిదండ్రులకు లోబడి జీవిస్తూ ఉండున్నట్లు మీ కృప దయచేయండి. మాధవి రాజేష్కు లోబడి ఉండున్నట్లు మీ కృప అనుగ్రహించండి. రాజేష్ మాధవిని ప్రేమించి క్రీస్తు వారి యొక్క నామం బట్టి స్తుతించి అడిగి వేడుకొని ప్రార్థించుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో నూతన వధువరులిద్దరూ దేవుని వాక్యాన్ని చదివి కృతజ్ఞత కానుక సమర్పించి దేవుని మహిమపరుస్తారండి. నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండేను కనుక నీకు అవమానం కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానమైతే.
మరి కృతజ్ఞత కానుక సమర్పించి దేవుని మహిమపరచారండి. వాతావరణం అనుకూలంగా ఉన్న ఎంతో ఘనంగా ఈ వివాహం జరిగింది. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, వివాహము అన్ని విషయములలో ఘనమైన దేవుడు. ఆ కార్యము దేవుడే వారి ఎడల, కుటుంబం ఎడల తెలియజేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండగా ఆర్కెస్ట్రా వారు ఒక మంచి పాట పాడి వినిపిస్తూ ఉంటారండి. పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా. దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా. వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది
పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన మా నాయన, మీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీళ్లను రసముగా మార్చితివే, కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. రాజేష్ అండ్ మాధవి వివాహానికి వచ్చిన బంధువులకు, స్నేహితులకు ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ, అలాగే సంఘస్థులు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ
మరి ఇంతవరకు వీరి యొక్క వివాహం కొరకు మనందరం కూడా ప్రార్థన చేసి ఉన్నాం. అయితే స్నేహితులు చాలా బాగా కష్టపడి పనిచేశారు, వారు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే మరి ఇరువురు యొక్క బంధుమిత్రులు కూడా మరి వివాహ రిజిస్టర్ గారు అయినటువంటి జనయ్య గారు కూడా చక్కటి వివాహాన్ని జరిపించారు, వారికి వందనాలు. అలాగే వారి యొక్క కుమారులు, అలాగే మరొక సహోదరులు, మనవడ గారు, హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా మరి దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. అలాగే వారి యొక్క పనిముట్లు తీసుకుని వచ్చి మన మధ్యన పెట్టి చక్కటి వాయిద్యాలు వాయించారు. వారు కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి యొక్క వివాహం ముగించిన తర్వాత మీ అందరూ కూడా మరి మంచి విద్య ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమయంలో ఆ అమ్మాయి చేతికి ఇస్తుంది. దయచేసి సహకరించండి, ప్రార్థన చేస్తాను. సత్య సంపూర్ణమైన మా తండ్రి, మీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో పెళ్లి కుమార్తె గారు పెళ్లి కుమార్తెని ప్రేమించి లోబడి విధేయతతో ఇస్తున్నటువంటి బంగారు పొంగరును మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ బంగారం ఎలా మెరుస్తుందో వారి జీవితం అలా మెరవగలిగినట్టు మీ దీవెనాశీర్వాదాలు వారిపై ఉంచమని మా ప్రభువును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా, నీ దీవెనలీవయ్యా. మీ దయగల పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ఈ కార్యక్రమంలో మీరు మాకు చేసిన సహకారాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ బిడ్డలు ఇరువురిని జతపరచడానికి మీరు ఇచ్చిన మంచి సమయం వరకు వందనాలు. బిడ్డలు కలిగినటువంటి తల్లిదండ్రులుగా మీరు కూడా మీరు చేయండి అని అమలు చేసుకుంటున్నాం. ఈ సమయంలో ఈ కార్యంలో పాల్పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి. ఆయన వచ్చిన బంధుమిత్రులను కూడా మీరు దీవించి ఆశ్రయించండి అని మనం చేసుకుంటున్నాం. ఎంతవరకు మంచి వాతావరణం మీరు మాకు దయచేసినట్టుగా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు ముందు కూడా భోజనాలు ఏర్పాట్లు ఉన్నాయి. ఆ స్థలంలో అక్కడ మీరు ఉండండి. నాయన ఎట్టి తొందరలు ఎవరి వల్ల కలగకుండా కాపాడండి. మా ప్రభు కానాన్ని ఇందులో మరి ఆయన ద్రాక్షారసం ఇవ్వనప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా మార్చిన మా ప్రభ ఇవి ఇందులో మీరు ఉండండి. నాయన ఏ లోటు లేకుండా చేయండి బాబు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచినట్లుగా మా ప్రభా ఉండినటువంటి ఆ పదార్థాలను మీరు బాగా దీవించి అందరికీ సరిపడినట్లు అభివృద్ధి పరచండి నాయన అని మనం చేసుకుంటున్నాం. మీ దీని ఆశీర్వాదం ఎంతవరకు మాకు మీరు చేసిన సహాయం వరకు వందనాలు చెల్లించుకుంటూ ముందు మీరు భావి జీవితంలో కూడా మీరుండి నడిపించమని మా ప్రభువును రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి స్తుతించి ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యత్వం, సాహోసం ఇక్కడ కూడి ఉన్న వాళ్ళను సర్వలోకం మన పరిశుద్ధులకును నూతనముగా జతపరచబడిన దంపతులకును సదాకాలము తోడైండును కాక. ఆమేన్. పుట్టినది మొదలుకొని నా తండ్రి గర్భంలో ధరించి గర్భంలో నుండి బయటకు తెచ్చిన ప్రభువు నువ్వే. నా తండ్రి తల్లి సనపాన్యమును పట్టించిన వాడు నువ్వే. నా తండ్రి ఎంతవరకు నీ ఆరోగ్యపడి రెక్కల సాటుని నీ సిలువు సాటుని నాచి కాపాడినందుకు నీకు దోషాలు వందనాలు ప్రభు. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, ఈ వాడపల్లి గ్రామంలో ఉన్నటువంటి రాజేశుకును నా తండ్రి జగిరిపాడు గ్రామంలో ఉన్నటువంటి ఆ అమ్మాయికును మీరు జతపరిచినందుకు మీకు స్తోత్రాలు వందనాలు తండ్రి. నా ప్రభా ప్రేమ కలిగిన మా తండ్రి, కానాన పెండ్లి విందులో ప్రభా ద్రాక్షారసము కొలువుగా ఉన్నప్పుడు నీళ్లు ద్రాక్షారసముగా ఒట్టి నీళ్లను ద్రాక్షారసంగా మార్చావు ప్రభా. నాయన పెళ్లి విందులో నువ్వు ఘనకార్యం జరిపించావు. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, దవి కలిగిన మా ప్రభు వారికి తమ తమను ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, భూమి ఆకాశములను సృష్టించావు, సముద్రములను సృష్టించావు నాయన. ఆది మానవుడిని ఎన్నోను తోటలో సృష్టించావు నా తండ్రి. ఆయన గాఢలెక్కలు కలుగు చేసి ఎముకలో ఒక ఎముక తీసి ఆ ఎముకకు ప్రాణము పోసి ఆ ఎముకకు నారి అని పేరు పెట్టావు
పెట్టావు నాయన, నీకు తోటరాలు ఉందన్నాడు ప్రభు. మా తండ్రి ప్రభు కలిగిన మా దేవ అట్టి రీతిగా ఆ బిడ్డలకి ఇద్దరికి ఆదాముకు ఒక జతపరిచినట్టు ఈ రాజు నుండి అంతం వరకు నేను జీవించి బ్రతికే భాగ్యం దయచేయమని తోడైనా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ఈ దేవుని సన్నిధిలో మాకు ఈ ఘన కార్యాన్ని జరిపించినందుకు మీకు వందనాలు మా తండ్రి. శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన శుభ సమయాన నాలో కలిగే సందడి, నాలో కలిగే సవ్వడి, హృదయాలు స్పందించే వేళ ఈ వేళ కురిసింది నవ్వుల వాన. వివాహ శుభ సమయాన
వందనం.
ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు. నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా.